హాయ్ అండి. పన్నీర్ కర్రీ ఎప్పుడు మనం ఒకే విధంగా రెగ్యులర్గా వండే విధంగా వండేస్తూ ఉంటాం. పన్నీరే కాదండి, చికెన్ అయినా ఏదైనా కూడా రెగ్యులర్గా ఎలా చేస్తామో అదే విధంగా చేస్తే మనకు తింటే బోర్ కొడుతుంది. కాకుండా ఇలాగ మనం వెరైటీగా చేసుకోవాలి. కొంచెం టేస్ట్ అనేది మారాలి అంటే వాటిలో మనం వేసే పదార్థాలు కూడాను కొంచెం మారుతూ ఉండాలి. ఇందులో అయితే నేను పన్నీర్ వండుతున్నాను. పన్నీరు, కాజు, క్యాప్సికమ్ ఈ మూడు కూడా కలిపి కర్రీ అయితే చేస్తారు చాలామంది. కానీ ఇందులో నేను కొంచెం పేస్ట్ అనేది వేస్తున్నాను కదా, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే పేస్ట్ చేసేటప్పుడు రెగ్యులర్గా వేసేది ఉల్లిపాయలు అన్నీ వేసి పేస్ట్ చేస్తాం కదా, అందులోని సోంపు అనేది వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సోంపు, టమోటా, కొంచెం కొబ్బరి, గసగసాలు ఉంటాయి పేస్ట్ చేసుకొని, ఇలా ఈ పేస్ట్ కనుక మనం పన్నీర్ కర్రీలో వేసుకొని వండితే చాలా బాగుంటుంది. ఎంత ఏది వేసినా కూడా మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అవుతేనే దాని టేస్ట్ బాగుంటుంది అనమాట. ముందైతే మొత్తం అంతా బాగా ఫ్రై చేసిన తర్వాత పన్నీర్ వేసాను. వేడి నీళ్ళు అయితే వేసాను. వేడి నీళ్ళు వేయడం వల్ల మనం కర్రీ అనేది వెంటనే చప్పబడకుండా వేడి నీళ్ళు వేయడం వల్ల వెంటనే కుక్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, కొంచెం ఆయిల్ బాగా తేలినంత వరకు పన్నీర్ని ఇలాగా గ్రేవీలోని ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పన్నీర్ కూడా గ్రేవీ బాగా పడుతుంది అనమాట. పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. పై అంత ఆయిల్ అంతా బాగా వచ్చింది కదా, చపాతీ రైస్ దేంతో అయినా కూడా చాలా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్.